కదులుతుందిరా ఇది. అలాగే ఉంటుంది. ఇది తినచ్చు. ఇది పట్టుకో. వద్దు వద్దు వద్దు. మేము చేసిన వర్స్ట్ పని ఏంటంటే బ్రో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాము. ఒక కొండ ఎక్కుతున్నాము. కొండెక్కి అక్కడ ఈత పురుగులట, వాటిలో మీకు తెలిసిన భాషలో కొంచెం బొడ్డింగులు అంటారు. ఇక్కడ ట్రైబల్ మోస్ట్ డిలీషియస్ అండ్ ఫేవరెట్ ఫుడ్ ఒకటి. సో నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడకు నువ్వు. సో కొండెక్కుతూ విత్ ఆయుధాలు పట్టుకొని ఎక్కుతూ అడ్వెంచర్కి రెడీ అయిపోయాము. మన లైఫ్ అంతా బాయిలర్ కోడ్ లైఫ్, ఇదేముంచి నాటుకోడ్ లాంటి లైఫ్ ఇది. సో ఎగ్గల వాళ్ళు ఏదనేది చూద్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ అవి ఎలాగున్నాయి, ఎలా వండుతారు, అసలు నేను తినగలనా లేదా, బేరుగల్స్ కొడుకు అయిపోతానా ఏంటనేది చూద్దాము. జస్ట్ స్టే ట్యూన్. మా యాదవులతో ఎక్కుతున్నాను. ఈడు ప్రదీపు, ఆడు సన్ని. హిల్ ఇలా ఉంటే అలా రా బాబు అసలు. పద పద. ఫస్ట్ వికెట్ డౌన్, సెకండ్ వికెట్ డౌన్, థర్డ్ వికెట్ స్లోగా వెళ్తుంది, ఫోర్త్ వికెట్ పారైపోయింది. సో ఫన్ కావాలంటే ఇలాంటి కష్టం అప్పుడప్పుడు తప్పదు అన్నమాట. హాయ్ చిన్న బ్రో, మా గైడ్, మా ఫ్రెండ్, మా దోస్తు. ఆడున్న వాళ్ళు మేము వెళ్తున్నాము. ఆవులు ఇలా పైకి ఎక్కుతాయా? ఎక్కేస్తా పైకి. సో ఆవులు కూడా ఎలాగ ఎక్కుతాయట. సో ఆవు ఎక్కుతుంది, ఈ ఆవు ఎందుకు ఎక్కలేదు అనుకుని వెళ్ళిపోవడమే. గేట్ చేయాలి. బ్యాలెన్స్ వాళ్ళ షర్ట్ చూసారా, సో బ్యూటిఫుల్. మేము చేసిన వర్స్ట్ పని ఏంటంటే వాటర్ కూడా తెచ్చుకోలేదు. కనీసం వాటర్ తెచ్చుకుని అట్లీస్ట్ మధ్య మధ్య లాగైనా సరే తాగాల్సిన వాటర్ కూడా తెచ్చుకోలేదు. కొండ చూసి రాదుందో అది చూపిస్తాను. భలే ఉంది. హాయ్, దాని పేరేటండి? రాకీ. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ కదా, చూపిస్తాను చూడండి. బ్రో చూసారా ఎంత లోతుందో, ఎంత కొండ కిందకే. ఒకసారి కనీసం ఫుట్ జారిందా కిందకి, ఎందుకు వెళ్ళిపోవడం కొండకి. బ్రో నాకు హీరో చేసే బ్రో వద్దు. నేను ఎప్పటికీ హీరోయే. నువ్వు ఎందుకే పైకి వచ్చావు? నువ్వు ప్రశాంతంగా కింద తినుకోవచ్చు కదా, ఏదో గడ్డేస్తారు మీకు ఎందుకు. నీకు ఇంత ఉన్నావు, నీ కొండెక్కి నీకెందుకు అబ్బా. ఒకసారి వద్దు బ్రో, పట్టుకో. వద్దు బాబు, నాకు పెద్ద హీరో అయిపోతాను నేను. ఫైనల్లీ గోట్ వన్. కవర్ కూడా పట్టుకోలేదురా కదా మా జీవితం. కదులుతుందిరా ఇది. అలాగే ఉంటుంది. ఇది తినచ్చు. ఇది పట్టుకో. వద్దు వద్దు వద్దు. కొండకి చచ్చిపోయింది. ఉంది కదా.
బ్రో ఈ చేతులు వేసుకుంటే ఒక చిన్న డిఫరెంట్ ఫీల్. ఇది కొంచెం కదులుతున్నాయి, చిన్న చిన్నగా చిరాగ్గా కూడా ఉంది. అయినా సరే మోస్ట్ డెలిషియస్ టేస్టెస్ట్ ఫుడ్ అట. సో ఇది కూడా మన నోటి చేత వండించుకొని ట్రై చేద్దాం. టోటల్ ఇది చూస్తుంటే అర్థమైపోతుంది, టోటల్ ఫ్యాటీ ఫుడ్, కంప్లీట్ ఫ్యాటీ ఫుడ్. ఫ్యాట్ కాదా, ఫుల్ ప్రోటీన్ అట, హై ప్రోటీన్. అవన్నీ ఎందుకు, దేనికోసం వచ్చా అదే ఇది కూడా కవర్ చేయాలి గురు. ఎప్పుడు రాము అంటే అది ఈత దుంప. సో మధ్యలో స్నాక్ మాట ఇది. మధ్యలో కొండెక్కి అలసిపోతున్నప్పుడు ఇది ఒక స్నాక్ కింద పనికి వస్తుంది. ఏం కొబ్బరికాయ ఉన్నట్టుంది, సో మంచి స్ట్రక్చర్ కూడా ఉందా. చాలా స్వీట్గా కూడా ఉంది. సో ఇదే ఆ పురుగులు అనేవి తినేసి అవి గ్రో అవుతాయి. నెక్స్ట్ దాని రీప్రొడక్షన్ వచ్చేసి అది బటర్ఫ్లై అయిపోద్ది అని అన్నారు. దిగుదాం బాబా, వీళ్ళకి అలా అక్కడికే బాబా, అక్కడ దాకా వెళ్తాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేంలే, అలా రూట్ లేదు, ఇంకా డేంజర్ అది అలాగ వెళ్తే. సో ఒకడు మనోడు తినబోతున్నాడు, ఒకటి ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాడు. సో లెట్స్ సీ. చాలా టేస్టీగా ఉంది. బాగుందా? ఫ్రై చేస్తే ఇంకా బాగుందేమో. చేద్దాం, అది కూడా చేసి నేను ట్రై చేసి చెప్తాను. ఫ్రై చేసింది తినేసి నేను చెప్తాను. నేను ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ కొంచెం మరి తర్వాత వేసేయడమే బ్రో. కొంచెం చూడు తగ్గుతుంది. కొంచెం సాల్ట్ బ్రో, కొంచెం సాల్ట్. సో ఫైనల్లీ మనం కష్టపడింది, ఈ రోజంతా కష్టపడిన దానికి మన చేతిలోకి వచ్చింది, నీట్గా కుక్ అయి వచ్చింది. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాను అనుకున్నదని. నిజంగా చాలా బాగుంది. చికెన్ కన్నా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, కొంచెం గ్రేవీగా
స్మూతీగా కొంచెం ఎక్కువ లిక్విడ్ ఐటెంలో ఉంది ఎక్కువ. ఎలా ఉందంటే అలా ఎక్స్ప్రెస్ చేయాలంటే పెరుగు యోగర్ట్ ఉంటుంది కదా, యోగర్ట్ కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం థిక్గా ఉంటే అలాగే ఉంటుంది, సేమ్ అలాగే ఉంది, చాలా బాగుంది.